తేలిన ఎమ్మెల్సీ బరి ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది, నల్గొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది పోటీ. కరీంనగర్ నిలుపుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్, గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు. బరిలో 40 మందికి పైగా ఇండిపెండెంట్లు. నల్గొండలో 5 మధ్య ప్రధాన పోటీ. ఉపాధ్యాయ సంఘాల హోరాహోరీ పోటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన దాంట్లో చాలా పెద్ద ఎత్తున ముగ్గురు మధ్య పోటీ కనబడతా ఉంది. ఒకరు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నరేందర్ రెడ్డి, ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి పేరు ఆల్రెడీ ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రచారం కూడా మునిగిపోతా ఉన్నాడు. బీజేపీ నుంచి బీజేపీ అండ్ ఇక బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థి అనుకోండి, ఇక అంతా భలే ఉంటుంది. ఉమ్మడి అభ్యర్థి విషయం చూసినట్లయితే అంజిరెడ్డి, అదేవిధంగా ఇటు ఇండిపెండెంట్ ప్రధానమైన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. ఈయన పేరు చాలా ప్రస్తావనకు వస్తుంది, ప్రసన్న హరికృష్ణ. అయితే నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ఏమో గత కొన్ని నెలలుగా, దాదాపు సెప్టెంబర్ నుంచి 5-6 నెలలుగా ఇటు ఓటర్ ఎన్రోల్మెంట్ నుంచి మొదలెట్టుకుంటే ఇప్పటివరకు కూడా 5-6 నెలలుగా విపరీతమైన ప్రచారం చేస్తూ ఆల్రెడీ ఆయన 2 దఫాలుగా ప్రచారం కంప్లీట్ కావడం జరిగింది. ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాడు, అందులో కన్ఫర్మ్. కాకపోతే ఈయన గతంలో ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ఆయన కళాశాల విషయంలో కొంత ఎవరైనా ఇబ్బంది పడ్డాలో ఎవరుతున్నారో విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అది కొంతమేర మాత్రమే ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి రీసెంట్గా ఆయన ఎక్కడ పటాన్చెరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఆడు కరీంనగర్ సంబంధించినటువంటి ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలో అంజిరెడ్డి, సంగారెడ్డి అని అంటూ ఉంటారు, కానీ సంగారెడ్డి అంటే పటాన్చెరు దగ్గర వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాను. సో సడన్గా తెర మీదకి వచ్చిండు, విపరీతమైన ఖర్చు పెడతా ఉన్నాడు, విషయం వాస్తవం. సో ఈయన గెలిపించడానికి హరీష్ రావు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హరీష్ రావు ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే, ఈయన గెలిస్తే బీజేపీలో ఇటు రఘునందన్కు చెక్ పెట్టాలనేటువంటి దాంట్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు హరీష్ రావు. రఘునందన్ రావుకు చెక్ పెట్టడానికి హరీష్ రావు అంజిరెడ్డిని గెలిపడానికి, అందుకే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ తప్పించే ప్రయత్నం చేసిండు. ఎందుకు అంటే ఇక్కడ మొదటగా హరీష్ రావు ఏం చేసిండు, ప్రసన్న హరికృష్ణకి టికెట్ రావడానికి కొంత ప్రయత్నం చేసిండు. ఈ క్రమంలో కేటీఆర్ ఏం చేసిండు, మేయర్ రవీందర్ సింగ్ని తెర మీద తీసుకొచ్చేసిండు. మేయర్ రవీందర్ సింగ్ ఎవరు, ఆ కరీంనగర్ సంబంధించిన మేయర్ రవీందర్ సింగ్ ఎవరైతున్నారో కేటీఆర్ బ్యాచ్. సో మేయర్ రవీందర్ సింగ్ టికెట్ ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉంటే హరీష్ రావు ఏమో ప్రసన్న హరికృష్ణకు ఈ టికెట్ అని చెప్పేసి ప్రెజర్ ఇచ్చిండు. ఈ క్రమంలో కేసీఆర్ ఏం చేసిండు, అసలు మనం అభ్యర్థిని పెట్టొద్దని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. సో దీనిలో హరీష్ రావు ఏం చేసిండు, అటు ప్రసన్న హరికృష్ణ సంబంధించినటువంటి ప్లాన్ బెడ్స్ కొట్టిన తర్వాత ఇక ఏం చేసిండు హరీష్ రావు, ఇక ఇటు రఘునందన్ చెక్ పెడదాం అని చెప్పేసి ఇండైరెక్ట్గా సిద్దిపేటలో కార్యకర్తల మీటింగ్ పెట్టేసి మీరు బీజేపీ సపోర్ట్ చేసి చెప్పేసి అన్నాడు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా అంజలి కోసం పనిచేస్తారు. సో ఎందుకు లోపాయకర ఒప్పందం ఈయన పర్సనల్గా అంటే, ఇక్కడ బీజేపీని గెలిపించుకుంటే రఘునందన్ రావుకు చెక్ పడుతుంది, నాకు బీజేపీలోకి రేపు ఏమైనా అవకాశం రావడం కానీ, లేకపోతే వాళ్ళతో కేంద్రంతో సఖ్యత ఉండడానికి అవకాశాలు ఉంటాయి, పోవాలన్నా లేకపోతే నాకు ఏమైనా ఉండాలన్నా అవకాశాలు ఉంటాయని కోణంలో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన పనులు బీజేపీలో ఎందుకు పెద్ద ఎత్తున అవుతాయి, ఒకసారి మీకు చూపిస్తా. ఎందుకు హరీష్ రావు అంత పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు మీకు చూపిస్తాం. మీకు చాలా క్లియర్గా చాలా విషయాలు కూడా ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి అన్ని బయట పెడతా. ఇది ఎప్పుడు వచ్చింది, 30th January 2025, అంటే ఒక 15 రోజుల క్రితం వచ్చింది. డియర్ శ్రీ టి హరీష్ రావు జీ, ఎవరి నుంచి వచ్చింది, నితిన్ గడ్కరీ. ఐఎమ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ యువర్ లెటర్ నెంబర్ డేటెడ్ 20/01/2025, అంటే 10 days గ్యాప్లే వచ్చేసింది లెటర్, రిప్లై వచ్చేసింది. రిగార్డింగ్ రిక్వెస్ట్ ఫర్ గ్రాంట్ పర్మిషన్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సెంట్రల్ లైటింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫుట్ పాత్స్ విత్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇన్ రాజ్గోపాల్పేట విలేజ్ లిమిట్స్. ఐఎమ్ హ్యావింగ్ ద మ్యాటర్ లుక్డ్ ఇంటూ ఫర్ యాక్షన్ అంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా, నితిన్ గడ్కరీ నుంచి డైరెక్ట్గా 10 రోజులు రిప్లై వచ్చిందంటే ఇక బీజేపీ తోటి సత్సంబంధం కొనసాగించడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడో హరీష్ రావు అని కొన్ని విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి సరిపోతాయి కదా. సో అంజిరెడ్డి గెలవడం వల్ల అటు బీజేపీకి దగ్గర అవకాశం ఉంటుంది. రెండోది ఇక్కడ రఘునందన్కు చెక్ పెట్టాలనే దాంట్లో హరీష్ రావు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. మరి బీజేపీ శ్రేణులు కానీ బీఆర్ఎస్ కానీ ఏ విధంగా ప్రయత్నం చేస్తామో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో మేయర్ రవీందర్ సింగ్ను పాప ఆయన ఒంటరి చేసే ప్రయత్నం చేశారు. ఇక ప్రసన్న హరికృష్ణ పాప ఇండిపెండెంట్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు.
సో ఆయనకు మరి ఈ 4 జిల్లాల్లో ఏ విధంగా క్యాడర్ మొబిలైజ్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడుకుంటే నరేందర్ రెడ్డికి ఈరోజు అక్కడ 42 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 42 మంది నియోజకవర్గం సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సంబంధించి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఆయన ఇండివిజువల్గానే ఆయనకు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఇటు కరీంనగర్ నుంచి మొదలెట్టుకుంటే హుస్నాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆర్మూరు, జగిత్యాల, నిజామాబాదు, ఇట్లా 4 జిల్లాల, సిద్దిపేటల, సో ఓన్లీ ఒక మెదక్ ఈ సంగారెడ్డి పరిధి తప్ప మొత్తం అన్ని దాంట్లో కూడా ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయన సంబంధించినటువంటి ఇండివిజువల్ క్యాడర్ కూడా ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్గా చేయడం జరిగింది, మళ్ళీ చేస్తూ ఉన్నారు. సో ఆయనకు గెలుపు సునాయాసంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన ఎంత విపరీతమైన ప్రచారం చేసినప్పటికీ కూడా ఓట్లను ఆల్రెడీ ఆల్ ఫోర్సెస్ చదివినటువంటి స్టూడెంట్సే కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళతో ఆల్రెడీ ఎన్రోల్ కూడా అయిపోయింది. సో ఈ కోణంలో ఆయన గెలుపు అనేది నల్లేరు మీద నడక నడుస్తుంది. ఎంత దుష్ప్రచారం చేసినా అది కాదు. కాకపోతే ఇక్కడ హరీష్ రావు ఏంటంటే తన ప్రయత్నాలు తను చేస్తూ పోతా ఉన్నాడు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గెలవడానికి స్కోప్ 100% కనబడతా ఉంది. తేలిన ఎమ్మెల్సీ బరి, ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది, నల్గొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది పోటీ. కరీంనగర్ నిలుపుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్, గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు. బరిలో 40 మందికి పైగా ఇండిపెండెంట్లు. నల్గొండలో 5 మధ్య ప్రధాన పోటీ. ఉపాధ్యాయ సంఘాల హోరాహోరీ పోటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన దాంట్లో చాలా పెద్ద ఎత్తున ముగ్గురు మధ్య పోటీ కనబడతా ఉంది. ఒకరు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నరేందర్ రెడ్డి, ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి పేరు ఆల్రెడీ ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రచారం కూడా మునిగిపోతా ఉన్నాడు. బీజేపీ అండ్ ఇక బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థి అనుకోండి, ఇక అంతా భలే ఉంటుంది. ఉమ్మడి అభ్యర్థి విషయం చూసినట్లయితే అంజిరెడ్డి, అదేవిధంగా ఇటు ఇండిపెండెంట్ ప్రధానమైన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. ఈయన పేరు చాలా ప్రస్తావనకు వస్తుంది, ప్రసన్న హరికృష్ణ. అయితే నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ఏమో గత కొన్ని నెలలుగా, దాదాపు సెప్టెంబర్ నుంచి 5-6 నెలలుగా ఇటు ఓటర్ ఎన్రోల్మెంట్ నుంచి మొదలెట్టుకుంటే ఇప్పటివరకు కూడా 5-6 నెలలుగా విపరీతమైన ప్రచారం చేస్తూ ఆల్రెడీ ఆయన 2 దఫాలుగా ప్రచారం కంప్లీట్ కావడం జరిగింది. ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాడు, అందులో కన్ఫర్మ్. కాకపోతే ఈయన గతంలో ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ఆయన కళాశాల విషయంలో కొంత ఎవరైనా ఇబ్బంది పడ్డాలో ఎవరుతున్నారో విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అది కొంత మేర మాత్రమే ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి రీసెంట్గా ఆయన ఎక్కడ పటాన్చెరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఆడు కరీంనగర్ సంబంధించినటువంటి ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలో అంజిరెడ్డి, సంగారెడ్డి అని అంటూ ఉంటారు కానీ సంగారెడ్డి అంటే పటాన్చెరు దగ్గర వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాను.